ఇప్పుడు అయితే ఇలా మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు మీరు మాట్లాడేది? మాది మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండల్. ఇంగుర్తి మండల. లాలుతండ గ్రామం. ఓకే, మీ ఫోన్ నెంబర్ వచ్చేసి 8106675694. అవునవును. ఓకే, మీకు ఏమేమి తీసుకున్నారు అప్పుడు మన దగ్గర నుంచి? నేను ఇది శాంట్రివాన్ అంటే ఇప్పుడు అది అలా టైంని తగ్గిన 30% రోగర్ కలిపి వచ్చినా అన్న. అవునండి. అయితే 2 రోజులే అవుతుంది నేను కొట్టి, కానీ నల్లి అంతే మొత్తం. మొన్న మీ వీడియో లెవెల్ రికార్డింగ్ పంపిరు కదా, ఆయన ఎవరు ఆయన చెప్పినట్టే మొత్తం శిబిరి కట్ట పెట్టి ఊడ్చుకపోయినట్టే పోయింది. కానీ 2 రోజులే అవుతుందన్న. కాకపోతే మీరు చెప్పిర్రు ఏంటంటే అది CN 4 రకాల ఈ న్యూట్రియన్స్ కలిపి కొట్టమన్నారు కదా. అవునండి. అయితే నేను తోట ఇంకా ఏరియా లేదు, కటింగ్ చేపియలే. ఓకే ఓకే. అయితే మరి కటింగ్ చేపించి కొట్టమంటారా, లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఎమ్మడే కొట్టమంటారా అని మీకు తెలుసుకుందామని ఫోన్ చేసిన. ఓకే ఓకే అండి. కటింగ్ అయిన తర్వాత ఇది చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త ఎగిరి వచ్చి మళ్ళీ నెక్స్ట్ కాప్ సెట్ చేసుకునే లోపు కటింగ్ అయింది అనుకో, పైన పిందెలు అంతా వేస్ట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు కొడితే పిందెలన్నీ వేస్ట్ అవుతాయి అంటారా? ఇప్పుడు కొడితే కాదు, కటింగ్ చేపిస్తే అవుతాయి. ఇప్పుడు తొందర ఇది అవుతాయి కదా, అందుకే మొక్కకి ఏమి ఇబ్బంది లేకుండా ఏం చేస్తారంటే, తెంపినా కూడా మొక్క నీళ్ళు తెక్కునే సామర్థ్యం రావాలంటే న్యూట్రియన్స్ కొట్టండి. అదే మీరు చెప్పిన 5 రకాల న్యూట్రియన్స్ ఇప్పుడు కొట్టమంటారా? కొట్టేయండి. ఇప్పుడు రేపు కొట్టండి, ఈరోజు అంతా ఈవినింగ్ నానబెట్టేసి రేపు కొట్టేసేయండి. అయితే అలా ఈ లియోనిస్ కొద్దిగా ముడతకు పనిచేస్తుంది అన్నారు కదా. ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఈ రోజు నానబెట్టేసి న్యూట్రియన్స్ రేపు కొట్టండి. ఎల్లుండి లియోనిస్, దాంతో పాటుకు వచ్చేసి క్రాప్ మ్యాక్స్ కానీ డాంగ్లీ కానీ అది కొట్టినారనుకో మంచి ఫ్లవరింగ్ వస్తుంది. అవునవును. ఇసాబియన్ కలుపుదాం అనుకుంటాను. ఇసాబియన్ కూడా బాగుంటుంది గ్రోత్ కి. కానీ సార్ మీరు ఇది ఫస్ట్ నల్లి వచ్చిన కాడి నుంచి మీకు అనుభవం లేదా ఎట్లా అప్పుడు? మరి ఉండింది, కానీ ఎవరు నమ్ముతారండి? నేను ఇన్ని కాల్స్ రికార్డ్స్ పెడుతున్నా కూడా అబద్ధం అని అంటున్నారు. కాదు కాదు, కాకపోతే ఇది తక్కువ కాస్ట్ అనేసరికి మన వాళ్ళకి ఎక్కట్లేదు అసలు. అది అసలు ఏంటంటే ఒక 10,000 మందులు చెప్పిర్రు అనుకోండి, అబ్బా ఈయనేదో మంచిది చెప్తాడ్రా అనుకుంటారు. కానీ ఇది తక్కువలా ఇప్పుడు తక్కువ దానికి వాల్యూ ఉండదండి ఎప్పుడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ చెప్తారంటే అబ్బా వాడు ఎంత మంచోడు అనుకుంటారు. కానీ తక్కువ దానికి ఎక్కువ రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్ గురించి చెప్తే మంచి నమ్మరు మన వాళ్ళు. అసలు ఈ రైతులకు ఉన్న కథే ఇది. అవునండి అవునండి. కాకపోతే అలా ఓపిక గల్లోళ్ళు, జర నిదానం అనుభవం ఉన్నోళ్ళు చేసి చూస్తారు అది. అదే అదే అండి. కానీ మీరు అప్పట్లో ఈ రిజల్ట్ ఉంటే మాత్రం బాబా మామూలుగా కాదండి. ఇది ఇప్పుడు నేను లియోనిస్ కొట్టిన తర్వాత మళ్ళీ అదే కొడతాను నేను. కొట్టేసండి, ఎన్నిసార్లైనా కొట్టండి. మళ్ళీ ఏం భయపెడుతున్నారంటే, ఈ రోగంతో మచ్చలు వస్తాయంటే మచ్చలేదు గిచ్చలేదు నాయన సూపర్గా పోతుందని అంటే, మా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు పెట్టరండి ఎక్కువ తోట. నేను ఇంకొక 3 పెడతాము. అవునండి. ఆల్రెడీ వాళ్ళది తోట అయిపోయింది, లాస్ట్ కటింగ్ అయిపోయింది. వాళ్ళు దున్నేసుకొని మొక్కజొన్నలు వేసుకుంటారు. అవునండి. నేను ఎందుకంటే ఇప్పుడు మీ వీడియోలు నాకు ఎందుకో పొద్దుగాలు వచ్చినప్పుడు బావి కాడ మోటార్ గిట్ట పెట్టుకొని కూర్చున్నప్పుడు అట్లా చూస్తా అంటే మీ వీడియో తగిలింది నాకు. సో ఇప్పుడు మీకు రిజల్ట్ వచ్చింది కదా అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా? మళ్ళా చేసుకున్నామండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాం. మీ వీడియో చూస్తే నేను ఒక 5 లైక్లు కొడతా ఒక వీడియోకి. అంతే చాలండి. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే నన్ను ఫాలో కాండి, రిజల్ట్ వచ్చిన తర్వాతనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, రిజల్ట్ వచ్చిన తర్వాతనే నా వీడియోకి లైక్ చేయండి. రిజల్ట్ ఉన్నా లేకున్నా మీ మందుల దమ్ము ఉన్నది కాబట్టి నేను మీ వీడియోలు ఎప్పుడైతే చూస్తానో నేను మినిమం ఒక 3 నుంచి 5 లైకులు కొడతాను మీ వీడియోకు. ఒక వీడియోకి ఒకటే పడుతుందండి. సరే, థ్యాంక్ యూ మీరు పెట్టేదానికి. సో మీ నెంబర్ వచ్చేసి 8106675694. వీరన్న నా పేరు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా కాల్ చేస్తే అట్నే జర కొద్దిగా రెస్పాన్స్ ఇవ్వండి. తప్పకుండా చేస్తా అండి. మంచి మంచి సలహాలు చెప్తా ఉంటా, తక్కువ రేట్లోనే మంచిగా పంట పండించే విధంగా.
వచ్చేసారి మరి నేను రైతులు కూడా ఇప్పుడుకైనా కూడా చాలా మంది కాల్ చేసి అది నిజమేనా అని అంటున్నారు. అవునవును, అసలు ఇది నమ్మదగింది కాదు. ఎందుకంటే అరే ఈ ఎప్పటి నుంచో ఉన్నాయి రోగర్ మందు ఈ థయోమితాగ్జిన్ అందరికి తెలిసిందేనే, కాంబినేషన్ తెలియదు. అదే అదే అండి. అట్లా అయిపోతాను. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు అది వేరే మందులు 1000, 2000, 3000 పెడితే ఇది పని చేస్తుందిరా అనుకుంటారు, కానీ ఆ 1000 రూపాయల మంది ఏం పని చేస్తుందిరా భయ్ అని. అది గ్రాసియానాబి కుట్టారన్న మీరు ఎప్పుడైనా? గ్రాసియానాబి కానీ అలెక్టోచిజమైట్ కానీ? అలెక్టో సీజ్మైట్ కొట్టినామండి, అది రిజల్ట్ ఉన్నది కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నది. కానీ మళ్ళీ దీనంతా బాగా పోతలేదు అది. ఇదేమో అసలు ఒక పూతల చూద్దామంటే ఇప్పుడు నేను కొట్టి నిన్న సాయంత్రం కొట్టినా. ఓకే. ఇగో ఇవాళ అసలు పూతల ఎక్కడో ఒకటి ఉన్నది, అది మళ్ళీ ఇట్లా సెల్లు మీద కొడితే మొత్తం సెల్లు నిండిపోయేది. కానీ ఇప్పుడు ఒక్కటి చూద్దామన్నా సెల్లు మీద చూద్దామన్నా లేదు. అంత బాగా రిజల్ట్ ఉన్నది. అదేమో ఇప్పుడు కరెక్టే అంటారా తప్పు అంటారా? 100% కరెక్ట్ అండి మీరు చెప్పింది. నేను సెల్లో మీ వీడియోలు ఆయన ఎవరో పాపం ఆయన మాట్లాడతాను, మా భార్య మేము పోయి ఇద్దరం పోయి చూసినాం, ఎక్కడ చూసినా లేవనే. అవునండి. అదే మాదిరిగా నేను సుధా పొద్దుగాల వచ్చి చూసినాం. అరే 24 గంటల్లోనే ఇంత చెప్తాను, ఇది అబద్ధమా నిజమా అని నేను కొట్టి చూసి మరి మీకు ఫోన్ చేస్తాను. ఇప్పుడు పొద్దుట కాంచి చేస్తాను, మీకు బిజీ వస్తుంది. ఓకే అండి. కానీ ఎక్సలెంట్ అండి, అసలు రిజల్ట్ మామూలుగా లేదు. కానీ దీన్నే కంటిన్యూ చేసుకుంటే మళ్ళీ ఒక కాప్ సెట్ అవుతుంది ఇక మాకు ఎక్సలెంట్ గా. కానీ వచ్చే సంవత్సరం మీరు కానీ ఇంకోటి ఏంటిదంటే సీడ్ సుధా మంచి సీడ్ సుధా మాకు ఇన్వైట్ చేయండి మీరు. ఎందుకంటే మాకు కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని తెలిసి ఉండవు. వాడు చెప్పినట్టే ఈసారి నాకు సీడ్ గురించి తెలుసు, నేను మంచిదే పెట్టుకున్నా. ఇది ఏంటంటే అప్పుడు నాకు శృతి 9 దొరకక ఇది ఏంటిది మన సకాటా వాళ్ళది రెడ్ డాట్ ప్లస్ పెట్టుకున్నామండి. ఓకే అండి. అది బాగానే ఉంది, కానీ కాకపోతే శృతి 9 బాగా కాస్తుందని పోయినసారి పెట్టిన వాళ్ళు చెప్తే అది దొరకలే మాకు. మీరు ఏం పెట్టిర్రు? మంది పిహెచ్ఎస్ వారి యశ్వంత్ అండి. పిహెచ్ఎస్ వారి యశ్వంత్ సుధా మాకు ఇక్కడ దొరకలేదు, అది బాగానే ఉంటుంది. అదే అండి. అందుకనే ఇక మీకు అది చేద్దామనే ఈ కటింగ్ చేసిన తర్వాత, ఇప్పుడు కటింగ్ కాకముందు ఇప్పుడు మనం ఈ మందులు స్ప్రే చేసుకుంటే ప్రాబ్లం ఉండదుగా? ఏం ప్రాబ్లం ఉండదు, ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే నల్లి అనేది మనం కటింగ్ అయ్యేటప్పుడు వాటర్ పెట్టడం కానీ సమస్య వస్తుంది, నెక్స్ట్ మందు కొట్టుకోవడానికి కూడా సమస్య వస్తుంది. ఇది కొడితే మనం కటింగ్ అయిపోయేంత వరకు నల్లిని కంట్రోల్లో ఉంచుతుంది, మళ్ళీ నార్మల్ తోటలాగా రెడీ అవుతుంది. అవునవును, అందుకనే పోయినసారి 2 ఎకరాలు పెట్టేటోళ్ళం, ఈసారి నల్లికి భయపడే 1 ఎకరమే పెట్టినామండి. అందుకని ఇప్పుడు ఈసారి ఈ నల్లికి మందు అసలు ఇది మామూలుగా ఎక్సలెంట్ రిజల్ట్, అసలు ఏంద్రా అబ్బా అనిపిస్తుంది నాకైతే. అయితే నల్లికి ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది, భయపడే అవసరం లేదు కదండి రైతులు భయపడే అవసరం లేదంటే అసలు మామూలుగా కాదండి. ఇది ఇప్పుడు కరోనా టైంలో ఎంత భయపడరో అప్పుడు నల్లికి అంత భయపడరు. ఇప్పుడు మళ్ళీ మీ వాయిస్ రికార్డ్ కూడా పెడితే కూడా ఇంకా చాలా మందికి డౌట్స్ వస్తాయి. అవునవును, మాది ఇక్కడ వరంగల్ అండి. వరంగల్ అంటే తెలంగాణ, ఇప్పుడు మా మహబూబాద్ కొత్త జిల్లా, ఇనుగుర్తి సుధా కొత్త మండలం అండి. ఓకే ఓకే అండి. మా గ్రామ పంచాయతీ సుధా కొత్త గ్రామ పంచాయతీ లాలుతండ విలేజ్ అని. మా వినుగుర్తి పక్కనే ఉంటుంది. అవునులేండి. కానీ మామూలు ఇప్పుడు ఒక 10-20 గుంటలంతా గ్రీన్ చిల్లీస్ పెట్టిండి వేరే వాళ్ళు. అంటే ఆయన ఆయన మన సుతారి పని చేస్తాడు. అవునండి. సేమ్ ఇదే పరిస్థితి వాళ్ళది, మొత్తం మాడిపోయింది. అయితే నిన్న చెప్పిన ఈ 2 తెచ్చి కొట్టుకోమని చెప్పిన, నిన్న తెస్తా అన్నాడు, మరి తెచ్చిండో లేదో తెలియదు. ఓకే ఓకే అండి. ఇక్కడ మన కాడ లేకపోతే మన కేసముద్రం పోయి పట్టుకురండి అని రాసి ఇచ్చిన మందులు. అంతేలేండి. ఆయన రిజల్ట్ ఎట్లుంటుందో అది సుధా చూసి మీకు ఫోన్ చేస్తానండి. మళ్ళీ చేయండి, తప్పకుండా మాట్లాడండి. నేను ఏ కాల్ అయినా కూడా రిసీవ్ చేస్తాను. కాల్లో ఉన్నప్పుడు కాల్ బిజీ వస్తూ ఉంటాయి, అది మళ్ళీ రిటర్న్ కాల్ చేసి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాను. సో ఇంకా తక్కువ రేట్లలో కూడా మంచిగా వచ్చే రిజల్ట్ వచ్చేది నేను చెప్తా ఉంటాను, మీరు ఫాలో కాండి. నేను పెట్టే వీడియో మీకు నచ్చి డౌట్ వచ్చి కొట్టినా కూడా మంచి రిజల్ట్ వచ్చిందని అంటున్నారు కాబట్టి మన వీడియోస్కి అయితే దయచేసి లైక్ చేయండి. నేను రిజల్ట్ వచ్చిన తర్వాతనే అడుగుతా, రిజల్ట్ రాకముందు అడగను.
మనం రిజల్ట్ వచ్చినా అంటే మీరు 5 లైకులు పడాయని అంటున్నారు కదా, కాకపోతే నా సంతోషం కొరకు అట్లా చేస్తూనే ఉంటా అన్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా వలన మీకు రిజల్ట్ అంటే నా వలన కదా, మీరు కొట్టిన దానికి రిజల్ట్ వచ్చింటాయి. కాకపోతే ఆ కాంబినేషన్ నేను చెప్పినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. అసలు ఎక్కడ ఇన్ని రోజులు అసలు ఈ కాంబినేషన్ ఎప్పుడో చెప్తే బాగుండు, కానీ అసలు మీరు చెప్పలేదు. ఇన్ని రోజుల కాంచి ఎంతో మంది యూట్యూబర్లు అసలు మొత్తుకుంటారు సెల్లలా, మీరు ఎందుకు బయటపడలేదని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. అంతే అండి, మంచి మొలకెత్తడానికి అంటే చాలా టైం పట్టుకుంటుంది అంట అది. అవును, కరెక్టే లేండి. కానీ ఇప్పుడు మీరు వచ్చే సంవత్సరం మాత్రం మంచి ప్లాన్ మీద చేయండి. అందరు రైతులు మీకే ఎందుకంటే తక్కువ పెట్టుబడిలా ఎక్కువ దిగుబడి తీసే ఇప్పుడు ఎవరికైనా అంతే కదా, తక్కువలో ఎక్కువ దిగుబడి తీసే సంతోషమే కదా. నేను ఆల్రెడీ అన్ని ప్రీపెయిడ్ తోనే ఉన్నా, అంటే ప్రీపెయిడ్ ప్లాన్ తోనే ఉన్నా. అన్ని ముందుగానే రాసి పెట్టుకుంటున్నా. నేను ఏ సిచ్యువేషన్ లో ఎట్లా కొడితే ఎట్లా ఉంటది, ఏ పంట పెట్టాలి, రైతులకి ఎటువంటివి అయితే బాగా ఉంటది, ఎటువంటి ఫీడ్ ఇస్తే బాగుంటది, సిచ్యువేషన్ తగ్గట్టు ఎట్లా కొట్టేయాలి, తక్కువలోనే మంచి దిగుబడి తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక నోట్స్ మెయింటైన్ చేస్తున్నా. సో ఆ నోట్స్ అంటే అది నా ఒక్క వల్ల కాదు, నాతో పాటుగా చాలా మంది ఇప్పుడు రైతులా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటా నేను. అన్నకి ఏం కొట్టిన తర్వాత ఇట్లా ఉంటది, సో ఈ కాంబినేషన్ ద్వారా ఇట్లా ఉంటది, కటింగ్ అయ్యేటప్పుడు ఇట్లాంటివి తీసుకోవాలి, సీడ్ అనేది ఎటువంటిది తీసుకుంటే మనకి మంచి దిగుబడి వస్తుంది, ఇట్లాంటివి అడిగి ఒక నోట్సే రాసుకున్నాను నేను. ఆ నోట్స్ లో విధంగా ప్రతి ఒక్క రైతు అనేది ఫాలో అయినా అనుకో మన యూట్యూబ్ ఛానల్ ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్, ఎకరానికి అసలు అతను అనుకోనంత దిగుబడి తీసే విధంగా నేను రెడీ చేస్తాను మన ఫాలోవర్స్ కి. ఇప్పటికైనా మాకు ఒక 10 క్వింటాలైనా వెళ్ళేటట్టు మీరే ఇక చూడాలి. ఎందుకంటే ఈ రిజల్ట్ బాగున్నది కాబట్టి ఇక మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, ఫోన్ చేస్తాం ఎప్పటికీ. తప్పకుండా అండి, తప్పకుండా. ఇంకా ఒకరి తోట దున్నేసుకునే సిచ్యువేషన్ లో ఉన్న ఈ తోట కూడా మల్లికార్జున గారు, వెంకటాపురం గ్రామానికి చెందిన వ్యక్తి, ఓబులాపురం దగ్గర క్రాస్ రోడ్ దగ్గర వాళ్ళ తోట ఉంది. సో అతను నా దగ్గరకు వచ్చినాక ఒక 5 రౌండ్లు వాడాడు. 5 రౌండ్ల తర్వాత అతని తోట చూడాలా, అతను అంతకు ముందు పెట్టిన పెట్టుబడికి ఎందుకులే అని వదిలేసుకోవాలని ఆయన ఒక 3 రౌండ్లు ఇచ్చినాక ఆయన ఇంకా అన్న కొడదాం, ఇంకా కొడదాం అనే సిచ్యువేషన్ తెప్పించా. అంత రిజల్ట్ తెప్పించా. సో అదే రిజల్ట్ ఒక్క రైతు దగ్గరే ఇంత ఆనందంగా ఉన్నా అంటే నాకు చాలా సంతోషం ఉంది. అదేదో కిక్ మూవీలో ఒక్కరి వలన ఇంత కిక్ వచ్చిందంటే మన తోటి రైతులు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారంటే నాకు ఆ కిక్ కావాలని చెప్పేసి ఉద్దేశంతో నేనైతే పక్క అవుతానని నాకు నమ్మకం ఉంది. నాకు రైతులు తోడు ఉన్నంత వరకు నేను రైతులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను, అంతే కదా. మామూలుగా లేదండి. కాకపోతే మీరు ఇప్పుడు ఈ రైతులకు సీడ్ కానీ ఇప్పుడు ఏదైనా కానీ మీ ద్వారా మీరు ఇచ్చినా పర్వాలేదు, మాకు మేము ఫోన్ చేసినప్పుడు మీకు ఫోన్ పే చేస్తాం, లేకపోతే రమ్మన్నా వస్తాం మీ కాడికి అట్లా ఒకసారి కలిసిపోదామని. తప్పకుండా అండి, తప్పకుండా. నేను ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశా కాబట్టి మనది ఇన్కమ్ తక్కువ ఉంటది. సో ఇంకా అందరూ సపోర్టింగ్ వలన ఎక్కడికైనా వచ్చే ఛాన్సెస్ నాకుంటాయి. అప్పుడు వచ్చేస్తా, ప్రతి ఒక్కరి రైతుల్ని నేను కలుస్తా. ఓకే అండి. ఇప్పుడు ఈ మన వరంగల్ కానీ మహబాద్ కానీ ఇప్పుడు మీరేంది సంకల్ప షాపా అది? ఇది ఒక కంపెనీ అండి, పెద్ద కంపెనీ, అంటే మందులను తయారు చేసే కంపెనీ వీళ్ళది. సంకల్ప్. అవునండి, నేను దీంట్లో ఎస్ఎఫ్ఏ గా వర్క్ చేస్తా, సంకల్ప్ ఫీల్డ్ ఆఫీసర్ గా వర్క్ చేస్తాను. ప్రతి ఒక్క రైతు బాగుండాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ మనం పెట్టుకోవచ్చా అండి సంకల్ప్ షాప్? కంపెనీ వాళ్ళది అది. కంపెనీ వాళ్ళదా? మరి మన సైడ్ వరంగల్ ఇప్పుడు మహబాద్ సైడ్ ఉన్నాయా అండి అవి? అవునండి, మహబూబాద్ సైడ్ సూర్యాపేటలో ఉంది. నేను చెప్తాను దాని ఇన్ఫర్మేషన్ కూడా, మీరు ఫాలో అవుతా ఉండండి. మనం అప్పుడప్పుడు ఇది ఏం చేస్తారు, లైవ్ పెడతా ఉంటాను, లైవ్ లో కూడా చూడండి దయచేసి. ఓకే రామ్ గారు. ఓకే అండి, ఉంటా అండి. ఓకే థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.